పిల్లలు కావాలంటే పెళ్లి చేసుకొని కాపురం చేసి కనాలి. కానీ కొంతమంది పెళ్లి చేసుకోకున్న తల్లిదండ్రులు అవుతున్నారు. మరి కొంతమంది అద్దె గర్భం, టెస్ట్ ట్యూబ్ బేబీల వంటి వాటితో కూడా పిల్లల్ని కంటున్నారు. అయితే కొంతమంది తమ జీవిత భాగస్వామికి శృంగార సామర్థ్యం లేక కూడా పిల్లలు కనలేకపోతున్నారు. అలాంటి వారిలో కొందరు పిల్లలను దత్తత తీసుకుంటుంటే మరికొంతమంది అలాగే పిల్లలు లేరే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇక మగవారిలో శృంగార సామర్థ్యం లేకపోయినా అసలు శృంగారం చేయకుండానే గర్భం దాల్చకుండానే తల్లిదండ్రులు కావచ్చు. పైగా పుట్టబోయే బిడ్డ ఎలా ఉండాలో ముందే మనకు నచ్చినట్లు ఆర్డర్ ఇచ్చి మరీ డిజైన్ చేయించుకోవచ్చు. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇదంతా త్వరలోనే నిజం కానుంది. కృత్రిమ వీర్యంతో సంతానం పొందే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దీంతో స్వలింగ జంటలు సైతం సంతాన భాగ్యాన్ని పొందేందుకు వీలవుతుంది. ఈ అసాధ్యం వచ్చే 10 ఏళ్లలోగా సుసాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానవ వీర్యాన్ని, అండాలను ప్రయోగశాలలో వృద్ధి చేసే ప్రక్రియకు శాస్త్రవేత్తలు ఇప్పటికే చేరువైనట్లు మానవ ఫలదీకరణ, పిండోత్పత్తి శాస్త్ర బోర్డు గత వారం నిర్వహించిన సమావేశంలో ప్రకటించింది. మానవ ఫలదీకరణ, పిండ శాస్త్రానికి సంబంధించిన చట్టాన్ని ఆధునీకరించేందుకు 2023లో కొన్ని ప్రతిపాదనలు చేసిన HFEA ల్యాబ్లో మానవ వీర్యాన్ని, అండాలను వృద్ధి చేయడాన్ని వైజ్ఞానిక రంగం సాధించిన విప్లవాత్మక పురోగతిగా అభివర్ణించింది. నైతికంగా ఇది ఎంతో వివాదాస్పదమైన పురోగతి అయినప్పటికీ దీన్ని వినియోగించుకోవడం వల్ల ఎన్నో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నట్లు స్పష్టం చేసింది. ల్యాబ్లో పెంచిన అండాలు, వీర్యం సహాయంతో తల్లిదండ్రులు తమ భవిష్యత్ సంతానాన్ని నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోవచ్చని తెలిపింది. శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ పద్ధతిలో ఎలుకల నుంచి కొన్ని పిల్లలను, జీవ సంబంధికులైన 2 తల్లిదండ్రుల నుంచి ఓ బిడ్డను ఉత్పత్తి చేశారని HFEA వెల్లడించింది. మరి ఈ సరికొత్త ప్రయోగాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.